మన శ్రీనివాస్ గారు మాట్లాడతారు, ముఖ్య అతిథులు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క వంగపల్లి గ్రామంలో శ్రేయోభిలాషి అదేవిధంగా విస్టా రెండు కంపెనీలు కలిసి ఇక్కడ ఈ యొక్క వెంచర్లు వేయడం జరిగింది. ప్లేస్ సేల్ కింద అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మా మిత్రులందరూ కలిసి ఆలోచించి ఇది ప్రైమ్ లొకేషన్ లో ఉంది, అదేవిధంగా చుట్టూగా ఇళ్ళ మధ్యలో ఈ యొక్క ప్లేస్ ఉంది అని నిర్ణయం తీసుకొని అంజయ్య గారు మరి ముందుకు మా అందరినీ అంజయ్య గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయనకి మేము సహాయ సహకారాలు అందించాము. ఇక్కడ ఎవరైనా ప్లాట్ ఉంటే మా దగ్గర ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఏ హర్డిల్స్ లేకుండా ఎక్కడ అంజయ్య గారు డెవలప్ చేసినా కూడా ఆయనతో పాటు మేము అందరం ఉన్నాం. సో ఎక్కడ ఏదైనా స్టార్ట్ చేస్తే అక్కడ కొన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైక్రో లెవెల్లో చూసి, అంటే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ యొక్క భూమి కొన్న వాళ్ళు హ్యాపీగా అక్కడ వెళ్ళి వరకు నివాసం యోగ్యంగా తీర్చిదిద్దడానికి శాయశక్తిగా కృషి చేసి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా గమనించి మరి ఈ ప్రాంతంలో మేము చిన్నదే భలే చిన్న వెంచర్ ఉండొచ్చు, తక్కువ సంఖ్యలో కానీ ఇక్కడ వచ్చి ఎన్నుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలని ఆలోచన ఇక్కడ వెంచర్ వేయడం జరిగింది. ఇంత చిన్న వెంచర్కి ఇంత పెద్ద రుణమా చేయాల్సిన అవసరం లేదు, పరంగా కూడా అమ్ముకుని వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఎక్కడైతే వెంచర్ ఏర్పాటు చేస్తున్నామో ఆ వెంచర్ లో అన్ని వసతులు కల్పించి వాటర్ ట్యాంక్, ఎలక్ట్రిసిటీ గ్రామ పంచాయతీకి వాడుకొని కానీ స్పెషల్ గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఫ్యూచర్ ఆలోచించి మరి విలేజ్ వాళ్ళు కూడా కొనే విధంగా మరి అక్కడ ఉన్నట్టయితే చిన్న చిన్న సందులు ఉంటాయి. ఇక్కడ 40 ఫీట్లు 33 ఫీట్ల రోడ్స్ తోని మేము వెంచర్ వేసి అందరికీ అందులో ఉండాలని, అదేవిధంగా వాటర్ ట్యాంక్ కూడా లేదు విధానికి మేము ఖర్చు పెట్టి వాటర్ ట్యాంక్ వేయాల్సింది. ఇవాళ కాకపోతే రేపైనా గ్రామ పంచాయతీ బాధ్యత అవుతుంది. ఇక్కడ మనం వాళ్ళకు 10% అలొకేషన్ చేస్తాం కాబట్టి మనం అరువుల గ్రామ పంచాయతీ వాళ్ళు వేసే వరకు వెయిట్ చేసేయడం. అదే కాకుండా ఇక్కడ సీసీ రోడ్ వేసి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే సీసీ రోడ్లు మరి మార్కెటింగ్ స్టార్ట్ చేద్దామనే దృక్పథంతో కొంచెం అక్కడ కూడా రైట్ సైడ్ లో కూడా కొంచెం ఫిల్లింగ్స్ అవి ఉన్నాయి. పని లేదైనా కూడా మనం స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో తొందరగా స్టార్ట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ ఎంత నుంచి కొంచెం వాటర్ ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో మరి 2 ఫీట్ల డ్రైనేజ్ పైప్ వేసి మేము బయటికి మన దగ్గర వాటర్ ఆగకుండా చేయాలని మంచి దృక్పథంతో మీరు చూసినట్టయితే ఇప్పుడు పక్కన కనపడుతున్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏదైతే మ్యాన్హోల్ ఏదో ఋతు మంత్రంగా కాకుండా ఒక 20-25 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరకుండా ప్రతిదీ క్యూరింగ్ దగ్గర నుంచి మేము కాన్సన్ట్రేట్ చేస్తూ పెద్ద పైప్ లైన్ చేస్తూ ఏ ఇబ్బంది రాకుండా ఈ యొక్క వెంచర్ అభివృద్ధి చేయాలని మంచి సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు అందరూ కూడా తెలిసిన వాళ్ళకి చెప్పి ఈ ప్రాంతంలో మరి ఇలాంటి వెంచర్ భలే చిన్నగా ఉండొచ్చు కానీ కాంక్రీట్ గా మంచిగా మేము అభివృద్ధి చేశామని ఈ యొక్క వెంచర్ కు మరి అంజయ్ గారు ఎంతో టైం వెచ్చించి ఆయన ఈ మేము మీరు చూసినట్లయితే ఈ టూర్నమెంట్ కూడా మేము హైదరాబాద్ లో ఉన్నటువంటి
రోడ్లకు ఏమి తక్కువ లేకుండా మనం టౌన్ లో ఉన్నామా, వచ్చే వరకే విలేజ్, ఆ తర్వాత పెద్ద టౌన్ లో ఉన్నామా, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. రెవెన్యూ ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం, ఇక్కడ చెట్లు కూడా నాటిస్తున్నాం. ఎండాకాలమైనా ఏ కాలమైనా కూడా మనకి ఆక్సిజన్ కావాలి కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఇక్కడ చెట్లు కూడా డెవలప్ చేసి అన్ని రకాలుగా ప్రతిదీ టీమ్ గా అబ్జర్వ్ చేసి 10 రూపాయలు పెట్టినా దొరుకుతుంది, 50 రూపాయలు పెట్టినా అదే పేమెంట్ ఫిక్స్ చేస్తే. కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం పెద్ద వాళ్ళు వెంచర్స్ చేసి కోట్లు గడించే వాళ్ళు ఏ విధంగానైతే చేస్తారో చిన్నదైనా కూడా మేమంత కాన్సన్ట్రేట్ గా ప్రతి దగ్గర కూడా ఆలోచించి పైప్ లైన్స్, వాటర్ లైన్స్ అన్ని డైరెక్ట్ ప్లాట్ వరకు వచ్చున్నాయి. ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు పునాది తీసి వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా మేము డెవలప్ చేశాం. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో ఇది గొప్పగా చేశామని చెప్పుకోవడంలో సందేహం లేదు. దానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి సభ్యుడికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.